Good morning, children. Now we are at 7th science acids and bases. In this question, first question is define acid. Acid ante enti? What is acid? Define acid. The substance which is sour in taste is called as acid. ఓల్డ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటిది? సోర్ పుల్లగా, టేస్ట్కి పుల్లగా ఉండేటివి, రుచికి పుల్లగా ఉండే వాటిని ఏమన్నారు? యాసిడ్స్ అన్నారు. రుచికి పుల్లగా ఉండే వాటిని ఏమని అన్నారు? యాసిడ్స్ అని అనడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ద సబ్స్టెన్సెస్ విచ్ విల్ గివ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ aqueous మీడియం ఆర్ కాల్డ్ యాజ్ వాట్? యాసిడ్స్. Are the substances which will give what H3O plus ions in aqueous medium, they are called as what? Acids. ఓల్డ్ కాన్సెప్ట్ ప్రకారం మాత్రం సోర్ ఇన్ టేస్ట్, పుల్లగా ఉండే వాటిని ఏమనడం జరిగింది? యాసిడ్స్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాసిడ్ టర్మ్ వాజ్ డెరైవ్డ్ ఫ్రమ్ వేర్? యాసిడ్ టర్మ్ వాజ్ డెరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాటిన్ వర్డ్? ఏ లాటిన్ వర్డ్ నుంచి డెరైవ్ చేసినారు? దేని నుంచి డెరైవ్ చేసినారు? యాసిడస్. దేని నుంచి డెరైవ్ చేసినారు? యాసిడస్. యాసిడస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సోర్ ఇన్ టేస్ట్. యాసిడస్ అనేది లాటిన్ వర్డ్, లేదా యాసిరే అన్నారు. ఏమన్నారు? యాసిరే. సో యాసిరే కానీ యాసిడస్ కానీ ఇవి రెండు కూడా లాటిన్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క మీనింగ్ ఏంటిది? సోర్ ఇన్ టేస్ట్, పుల్లగా ఉంటాయి అని అర్థము. పుల్లగా ఉంటాయి అని అర్థము. నెక్స్ట్ వన్, డిఫైన్ బేస్. బేస్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ soapy to touch. So soapy to touch is called as what? Base. అంటే ఏంటిది? సోపీ టు టచ్ అంటే ఏంది? ముట్టుకుంటే జారిపోయే స్వభావము, జారుడు స్వభావం కలిగి ఉన్నదాన్ని ఏమంటారు? జారుడు స్వభావం కలిగి ఉండేదాన్ని ఏమనాలి? బేస్ అని అనాలి. ఓల్డ్ కాన్సెప్ట్ ప్రకారము జారుడు స్వభావాన్ని కలిగి ఉన్నదాన్ని ఏమంటారు? బేస్ అని అనడం జరుగుతుంది. మీకు ఆన్సరు ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ సోపీ టు టచ్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ అని చెప్పినా సరే, లేదా మీరు నాకు తెలుగులో ఆన్సర్ చెప్పినా సరే, ఎట్లా జారుడు స్వభావాన్ని కలిగి ఉండే వాటిని బేసెస్ అంటారు. ఓకేనా? అట్లా చెప్పినా ఐ విల్ యాక్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ టేస్ట్ డూ వి అబ్జర్వ్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్? యాసిడ్స్ బేసెస్ టేస్ట్ ప్రకారం ఎలా ఉంటాయి? యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ పుల్లగా ఉంటాయి. వేరాజ్ బేసెస్ ఆర్ బిట్టర్ ఇన్ టేస్ట్. సో బేసెస్ ఏమో బిట్టర్ ఇన్ టేస్ట్ అనేది ఎట్లా ఉంటే చేదుగా ఉంటుంది. టర్ట్ ఇన్ టేస్ట్ అని కూడా అంటారు. సో యాసిడ్స్ అయితే పుల్లగా ఉండడం జరుగుతుంది. వీటిని యాసిడ్స్ టేస్ట్ ప్రకారం యాసిడ్స్ ఏమో పుల్లగా ఉంటాయి, బేసెస్ ఏమో బిట్టర్గా ఉంటాయి, వగరుగా ఉంటాయి, చేదుగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హౌ కెన్ వి ఐడెంటిఫై వెదర్ ద గివెన్ లిక్విడ్ ఈజ్ యాసిడ్ ఆర్ బేస్? మీకు ఒక లిక్విడ్ ఇచ్చినారు. ఆ లిక్విడ్ని యాసిడ్ అండ్ బేస్ అని ఎట్లా గుర్తుపడతారు? కళ్ళతో చూసి మనం గుర్తుపట్టలేము. ఎట్లా గుర్తుపడతారంటే, యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్. యాసిడ్ సొల్యూషన్ తీసుకొని ఇందులో కనుక మీరు బ్లూ లిట్మస్ పేపర్ని కనుక పెడితే అది ఎట్లా మారుతుంది? రెడ్గా మారుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోమన్నాను? బ్రాని గుర్తుపెట్టుకోమని చెప్పినాను. బ్లూ నుంచి రెడ్గా మార్చేది ఏంటిది? యాసిడ్. సో అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, యాసిడ్స్ గివ్స్ కలర్లెస్ సొల్యూషన్ విత్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్. యాసిడ్స్ గివ్స్ వాట్? కలర్లెస్ సొల్యూషన్. సో యాసిడ్ని తీసుకొని అందులోపల ఫినాఫ్థలీన్ కనుక వేస్తే కలర్లెస్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది యాసిడ్స్ కలర్లెస్ సొల్యూషన్ ఫామ్ అవుతాయి. బేసెస్ ఎట్లా ఫామ్ చేస్తుంది? పింక్ కలర్ని ఫామ్ చేస్తుంది. అదే ఒక బేస్ సొల్యూషన్ తీసుకొని ఇందులో కొంచెం ఒక డ్రాప్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ కనుక వేస్తే ఆ సొల్యూషన్ మొత్తం పింక్ కలర్ లేదా రెడ్ కలర్లోనికి మారిపోతుంది. అప్పుడు ఇచ్చింది ఏంటిది? బేస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లిట్మస్ పరంగా కనుక తీసుకుంటే బేసెస్ విల్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ కలర్. రెడ్ లిట్మస్ని బ్లూ కలర్గా మారిస్తే
రెడ్ లిట్మస్ని బ్లూ కలర్గా మారిస్తే దాన్ని ఏమనాలి? బేస్ అని అనాలి. ఏమనాలి? బేస్ అని అనాలి. ఇట్లా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యాసిడ్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్? మనకు రెండు సింథటిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. మన సిలబస్లో రెండు సింథటిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటేమో ఫినాఫ్థలిన్ ఇండికేటర్, ఇంకొకటి ఏంటిది? మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. సో ఫినాఫ్థలిన్ ఇండికేటర్ with acids it will gives colorless solution. With bases it will give what? Pink or red color. Pink or red color. Whereas methyl orange indicator with acids it will give pink or red color. Whereas what? Bases will give yellow color. Bases will give what? Yellow color. సో ఈ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే యూ విల్ గివ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యాసిడ్ వెన్ ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ మిథైల్ ఆరెంజ్? మిథైల్ ఆరెంజ్ యాసిడ్ తోటి ఏంది? పింక్ ఆర్ రెడ్ కలర్. పింక్ ఆర్ రెడ్ కలర్. పింక్ ఆర్ రెడ్ కలర్. పింక్ ఆర్ రెడ్ కలర్. వేరాజ్ ఎల్లో కలర్ విత్ బేసెస్ తోటి ఏ కలర్ ఇస్తుంది? ఎల్లో కలర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెండే ఇండికేటర్స్ ఉన్నవి. అప్ టు 10th క్లాస్ వరకు ఇవి రెండే ఇండికేటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఇండికేటర్స్ మీరు నేర్చుకొని ఉండాలి. యాసిడ్స్ ఏ కలర్ ఇస్తున్నవి, బేసెస్ ఏ కలర్ ఇస్తున్నవి. హెచ్పిహెచ్ అంటే ఏంటిది? ఫినాఫ్థలిన్ ఇండికేటర్. ఎంయుఓహెచ్ అంటే ఏంటిది? మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ బేస్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్? సో మనకు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ మీకు తెలిసి ఉండాలి. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ విత్ యాసిడ్స్ ఏ కలర్ ఇస్తుంది? కలర్లెస్. విత్ బేసెస్ ఏ కలర్ ఇస్తుంది? పింక్ కలర్ లేదా రెడ్ కలర్ని ఇవ్వడం జరుగుతుంది. వీడు దేంతో అడిగిండు? బేస్ తోటి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అడిగింది కాబట్టి పింక్ ఆర్ రెడ్ కలర్. పింక్ ఆర్ రెడ్ కలర్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 79 క్వశ్చన్ చూడండి. నేమ్ 2 న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్. న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్ అంటే నేచర్లో ఉన్నవి ఏవైనా రెండు యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమున్నది మనకు? లెమన్ జ్యూస్లో ఏ యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. టామరిన్లో ఏ యాసిడ్ ఉంటుంది? టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. టామరిన్లో ఏ యాసిడ్ ఉంటుంది? టార్టారిక్ యాసిడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లెమన్, టామరిన్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ వినిగర్? వినిగర్లో ఉండే యాసిడ్ ఏంటిది? వినిగర్లో ఉండే యాసిడ్ ఏంటిది? ఎసిటిక్ యాసిడ్. దీని ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. CH3COOH. దిస్ ఈజ్ ద వాట్? ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. ఎక్కడ ఉంటుంది ఎసిటిక్ యాసిడ్? వినిగర్లో ఉండే యాసిడ్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ 81 క్వశ్చన్ చూడండి. విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కర్డ్? కర్డ్లో ఉండే యాసిడ్ ఏంటిది? లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్. CH3CHOH. దిస్ ఈజ్ ద వాట్? ఫార్ములా ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఇది లాక్టిక్ యాసిడ్ యొక్క ఫార్ములా. సో లాక్టిక్ యాసిడ్. సో ప్రజెంట్ ఇది ఫార్ములా ఏం గుర్తుంచుకోండి. ఫార్ములాకి మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ సో కర్డ్లో ఉండే యాసిడ్ ఏంటి అంటే లాక్టిక్